రాజన్న సిరిసిల్ల జిల్లా వెంగవాడ నియోజకవర్గం నుంచి ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న సిపిఐ బహిరంగ సభకు ఇలా వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఇంటికో నౌకరిస్తాం, వేలాది నౌకర్లు లక్షల నౌకరిస్తామన్న హామీలతో బయలుదేరినటువంటి ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్ని వేల నౌకర్లు ఇచ్చిరని చెప్పాలి, సమాధానం చెప్పాలనేది మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా మోడీ గారు అయితే ప్రపంచ విదేశాల నల్ల డబ్బును తీసుకొస్తాం, వెనుకకు తీసుకొస్తాం, ఇంటికి 15 లక్షలు ఇస్తామన్న హామీతో బయలుదేరినటువంటి మోడీ ఇలా ప్రపంచ నల్లధనం బ్యాంకులలో నిరుపేదలు కార్మికులు చెప్పులు ముంగడ పెట్టుకొని బ్యాంకుల ముంగడ లైన్లో నిలబడి 500కు పైకి జమ చేస్తే ఆ ఒక్క బ్యాంకును ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు తోటుపాటై మద్దతుగా మారిన వ్యవస్థ బీజేపీ గవర్నమెంట్ మోడీ గారిది. ఇలా చూసుకుంటే ఉద్యోగాల వరకు వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాం, ప్రతి ఒక్క బేసిక్ కాంట్రాక్ట్లో ఉన్న ఉద్యోగాలు ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మాట్లాడిన విధానం చూసుకుంటే ఏ ఒక్క నౌకరు ఇవ్వకుండా ఇలా కార్మికులను నిరుపేద కార్మికులుగానే మిగిలించినటువంటి పరిస్థితి ఇలా చూసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా చూసుకుంటే జీఎస్టీ పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిరుపేద కుటుంబాలు ఏం కొనుక్కోలేక తినలేక జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ ధరలు విచ్చలవిడి రేట్లు పెంచి కార్మికులై పేదలై నిరుపేదలై కుటుంబాల పుట్టలు పెట్టిన విధానం మోడీ గారు పరిపాలించింది. ఇలా 10 ఏళ్లలో ఇలా ఏమో చేసినాం మేము అభివృద్ధి అని ఇలా వెమ్లవాడకు వస్తూ ఉన్నారు మోడీ గారు. మీరు ఇచ్చిన హామీలకు ఏ ఒక్కటి నెరవేర్చిరో జవాబు చెప్పవలసిన అవసరం కూడా ఉన్నదని మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఓట్ల వరకు వచ్చే వరకు దొంగ హామీలతో బయలుదేరినటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇలా ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలు ఏడవైనా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ఈ ప్రాంతంలో పర్యటనకు ఏ ఒక్క ఆలోచన చేసి వస్తున్నారు, ఏ ఒక్క పని చేసిరని నిరూపించాలని చెప్పేసి మోడీ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా నౌకర్ల లెక్కకు వచ్చే వరకు ఏ ఒక్క నౌకరు ఇయ్యక యువత ఉన్నత చదువులు చదివి పిల్లలు ఉన్నత చదువులు చదివి మద్యానికి బానిసలై చనిపోతున్నా ఉన్నారు పిల్లలు. 20-25 ఏళ్ళ పిల్లలు, ఒక్కొక్కరు 30 ఏళ్ళ పిల్లలు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ పెట్టక ఇలా కాలయాపన చేసి తల్లిదండ్రులు తిరిగితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకుండా హామీలతో ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం హామీలతో బయలుదేరినటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం కార్మికులు మేధావి వర్గం పేదలు సాధిన గుణపాఠాలు చెప్తారని అదే రామ్ మందిర్ పేరుతో బయలుదేరినటువంటి మోడీ గారు ఇలా బీహార్ యూపీ కూలీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్మికునికి పని దొరకకుండా అయిపోయింది. ఇలా స్థానికంగా ఉన్న కార్మికులు ఓట్ల వరకు పరిమితం అయిపోయారు తప్ప వాళ్ళ ఒక ఉపాధి కోల్పోయారు. ఇలా స్థానికంగా ఉన్న వాళ్లకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఉపాధి కల్పించండి, మీరు గుడ్లు కట్టడానికి అభ్యంతరం మేము చెప్తలేం, కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించండి, పని స్వభావం కల్పించండి, లోన్లు ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాంటి ఆలోచన లేక ఇక్కడ గుడి కట్టినాం, ఆడ బడి గుడి కట్టగా మేము అద్దటలేం. ఏ ఒక్కటి కూడా చేసేది ప్రజల కోసం పని చేసుకునే విధానంగా ఉపయోగపడేకరంగా చేయండి, లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అని మీకు తగిన గుణపాఠం కూడా కార్మికులు ప్రజలు చెప్తా ఉంటారని ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెప్తా ఉన్నాం.